హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినయ్. వెల్కమ్ టు తెలుగు న్యూ టెక్. మీరు నా ఛానల్ కొత్తగా కనుక విజిట్ చేసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మీ వీలు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ బెల్ గుర్తు మీద కూడా ట్యాప్ చేయండి. ఓకేనా, మన ఫ్రెండ్ మొబైల్లో కానీ, ఇప్పుడు మీరు పేరెంట్స్ అయితే మీ చిల్డ్రన్ మొబైల్స్లో కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో సింపుల్గా వినొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, దానికి 2 యాప్లు అనేవి యూస్ అవుతాయి. ఏంటంటే ఫస్ట్ డ్రాప్ బాక్స్, నెక్స్ట్ కాల్ రికార్డ్. ఓకేనా ఫ్రెండ్స్, కాల్ రికార్డ్ అనేది మనకి ప్లేస్టోర్లో దొరకదు, ఇది గూగుల్లో దొరుకుద్ది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది డ్రాప్ బాక్స్ అనేది ప్లేస్టోర్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ కాల్ రికార్డ్ వాయిస్ అన్నది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రికార్డింగ్ ఆన్ ఆఫ్, ఇక్కడ ఆన్ అనేది కొట్టండి. తర్వాత సెట్టింగ్స్ మీదకి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, సెట్టింగ్స్ మీదకి వెళ్తే ఫైల్ ఫార్మేట్ ఇక్కడ తీసుకుంటారా, MP4 తీసుకోండి. ఓకే, రికార్డింగ్ డివైస్ వాయిస్ కాల్, ఇక్కడ స్టోర్డ్ ఇన్ డ్రాప్ బాక్స్ ఇక్కడ టిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, టిక్ చేద్దాం. ఆటో డిలీట్ అనేది, డు నాట్ డిలీట్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ స్టోర్డ్ ఇన్ డ్రాప్ బాక్స్ అని టిక్ చేస్తే డ్రాప్ బాక్స్లోకి తీసుకెళ్తుంది. అక్కడ సైన్ అప్ చేసుకోవాలి మనం. ఓకే, ఈ పని అంతా ఎక్కడ చేస్తారో, మీరు ఎవరి మొబైల్లో వినాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, సైన్ అప్ కొట్టండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఇక్కడ పాస్వర్డ్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, క్రియేట్ అకౌంట్ కొడుతున్నాం. ఓకే, ఐ అగ్రీ. ఓకే, ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. క్రియేట్ అయ్యాక ఈ ఈమెయిల్ పాస్వర్డ్ అక్కడ మన డ్రాప్ బాక్స్లో ఇవ్వాలి ఫ్రెండ్స్. మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మన డ్రాప్ బాక్స్లో ఇస్తే ఇక్కడ ఏం రికార్డ్ అవుతుందో అది అనేది మన మొబైల్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయ్యాక చూపిస్తుంది నా రికార్డ్ ఉందా లేదా ఏంటన్నది. ఓకే, నెట్వర్క్ అనేది స్లోగా ఉన్నది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయ్యాక ఇలా అనేది ఉంటుంది ఇంటర్ఫేస్. మనం ఏమన్నా కాల్స్ చేసాము చూద్దాం. ఇప్పుడు నేనైతే 2 కాల్స్ చేసా, అది ఉందో లేదో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 కాల్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ప్లే కావాలితే ప్లే చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి డ్రాప్ బాక్స్లో రావాలంటే మన ఈమెయిల్కి అనేది మెయిల్ కూడా వస్తుంది, దీంట్లో కూడా చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డ్రాప్ బాక్స్లో స్టోర్ అవుద్ది. ఓకే, అలాగా ఎవరి రికార్డింగ్ కావాలితే వాళ్ళ రికార్డింగ్ మనం వినొచ్చు అనమాట, కాల్ రికార్డ్స్. ఓకే, ఇది ఏం చేయాలంటే ఈ 2 యాప్స్ మనం ఎవరి రికార్డింగ్ వినాలో వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేయాలి. మన మొబైల్లో డ్రాప్ బాక్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ డ్రాప్ బాక్స్లో ఏ ఈమెయిల్ ఇస్తారో, ముందు ఏ ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్ కూడా దీంట్లో ఇవ్వాలి. ఓకే, కానీ ఇవి 2 హైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, హైడ్ చేయడం ఎలాగంటే నేను ఒక వీడియో చేసా, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ వీడియో చూస్తే యాప్స్ ఎలా హైడ్ చేయాలో తెలుస్తుంది. ఓకే, ఎటువంటి డౌట్ రాదు. ఈ యాప్ మాత్రం మిస్యూజ్ చేయకండి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఒకవేళ పేరెంట్స్ అయితే మీ చిల్డ్రన్స్ కానీ ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి తప్ప మిస్యూజ్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ లాస్ట్లో సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్.